యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. మరణము వరకు ఆయన మనలను నడిపించును. సిస్టర్ జయమ్మ గారికి యేసయ్య ఇచ్చిన గొప్ప వాగ్దానం అండి. కీర్తనలు 48:14 వచ్చినము. మరణం వరకు ఆయన మనలను నడిపించును. ప్రభు తన రాజ్యములోనికి దేవుడు పిలుచుకునేంత వరకు కూడా ప్రభువే తోడుగా ఉంది నడిపిస్తాడు. ఆయన నడిపిస్తాడు చేపట్టుకుని దేవునికి ఎక్కడ కుంగిపోకుండా ఎక్కడ బలహీనం కాకుండా నేను నిన్ను నడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు ఆ వాగ్దానాన్ని యేసునామములో నెరవేర్చును గాక. హల్లెలూయా. యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. కృపమ్మ గారి వాగ్దానం నేను చదువుతున్నాను. విడవబడిన దానివని ఇక మీదట నీవనబడు. అంటే దీనికి కొంచెం నేను అర్థం చెప్పాలనుకుంటున్నాను, ఆ బిడ్డకు అర్థం కావాలని. కొన్ని విషయాలలో రక్త సంబంధం వదిలిపెట్టవచ్చు, కన్నవారు వదిలిపెట్టవచ్చు, మాతను కొన్ని విషయాలు పంచుకునేటచ్చేమో. మునుపటి జీవితం ఏమో మనకు తెలియదు. యేసయ్య రక్షించుకున్నాక ప్రతిదీ మన దగ్గర ఒప్పుకున్నారని చెప్పినారు విషయము. కానీ ఎన్నో బాధలు ఒక టయాన అందరూ వదిలిపెట్టిన టైం అయినప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడంటే, విడవబడిన దానమని నీవు ఇక మీదట నీవు అనబడబడతా. ఎందుకంటే యేసయ్యనే ఆమె తోడుగా ఉన్నాడు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఒంటరిగా కాదు, నీకు దేవుడు తోడున్నాడక. దేవుడు ఆ వాగ్దానాన్ని యేసునామములో నీకు నెరవేర్చును గాక. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. సుగుణమ్మ సిస్టర్ సుగుణమ్మ గారి వాగ్దానం చదువుతున్నానండి. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు 22:28. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించునంట. దేవుడు నీకు త్రోవ చూపించి ఆయన నీతో ఉండి నీలో ఉండి ప్రకాశింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఏ మార్గంలో అయితే వెళ్తుందో ఆయన వెలుగు ప్రకాశిస్తుందంట. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెలుగు వెళ్తున్నప్పుడు కానీ అమ్మ పేరు నరేష్ అన్న పేరు పట్టుకొని మీరు ప్రార్థన చేయాలి. అయ్యా ఈ వాగ్దానాలు మనం నెరవేర్చినాయి, మాకు వాగ్దానం దేవుడు మంచిగా ఇచ్చినాడు అని దేవుని గుడిలో వెళ్దాము. ఎప్పుడు శుద్ధం కాదు. వచ్చే సంవత్సరం ఈ వాగ్దానం నేను అడుగుతాను, మీరు చెప్పాలి, బైబిల్లో చెప్పాలి, పట్టుకొని ప్రార్థన చేయాలి. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించును గాక. వాగ్దానం యేసునామములో నెరవేర్చబడును గాక. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. నేను దానమ్మ గారి వాగ్దానం చదువుతున్నానండి. అంతమందికి సుఖసమగా పిలువబడింది. దానమ్మ గారి వాగ్దానం చదువుతున్నాను. యేసయ్య ఇచ్చిన వాగ్దానం, యేసయ్య చేసిన వాగ్దానము. ఆయన నీకు ఆహారమును నీ పానములకు ఆయన ఆహారమును నీ పానమును ఆయన దీవించును. నీకు కావలసినటువంటి ఆహారాన్ని, నీకు కావలసిన సమృద్ధిని ఆయన ఇచ్చి ఆయన దీవిస్తానని వాగ్దానం చేశాడు. ఆ కుటుంబానికి యేసుక్రీస్తు నామములో వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రతిదినము కావలసినటువంటి ఆశీర్వాదం, ప్రతిదినము కావలసిన భోజనం, ప్రతిదినము దేవుడు పంపిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు శాసనములు చింతపడుతుంటది. తాగుతున్నాడు మా బాబాయ్, ఇంట్లో ఇళ్ళను మరి అందిగులు చేస్తున్నాడు. చాలా సార్లు మనతో చెప్పింది, కానీ ఆయన వాగ్దానం చేస్తున్నాడు. తల్లి నీకు ఆయన నీ ఆహారము నీ పానమును దీవించినట్టు. నీకేం కావాలమ్మా నీ వాగ్దానం ప్రార్థన చేసుకో. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఇది వచ్చింది. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. యశ్వంత్ ఇది వచ్చింది. చిన్నబ్బాయి యశ్వంత్ అండి. యశ్వంత్ వాగ్దానం ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును, నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టును. వాగ్దానం అండి ఇది. చిన్నబ్బాయి ఉత్తరం ఇచ్చున్నాడు, ఆయనకి ఎమ్మడే జవాబు వస్తుంది. ఆయన మాట వినగానే నువ్వు ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాట వింటే ఏం చేయాలి? ఈ వాగ్దానం అయ్యా నేను ప్రార్థన చేస్తే నా మాట నువ్వు వింటావు కదా, ఉత్తరం ఇస్తావు కదా, విని జవాబు ఇస్తావు కదా అని నువ్వు ప్రార్థన చేస్తావు. దీవించు మమ్మల్ని దీవించు అని ప్రార్థన చేసినప్పుడు నీకు దేవుని దగ్గర జవాబు వస్తుంది.
నిశ్చయముగా నిర్దోషివై యేసయ్య నామానికి మహిమ సంతోషించదు. కలుగును ఈ వాగ్దానాన్ని యేసుక్రీస్తు నామములో బిడ్డకు నెరవేర్చబడును గాక. ఆమేన్. ఆమేన్. మంచిది. కొడుకు యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ కొంతమంది పిల్లలు ఇదిగో ఉన్నారు. నేను నా ఈ పిల్లల జీవితాలు దేవుడు అద్భుతంగా మార్చాలని అందరూ ప్రార్థన చేయండి. కానీ స్థిరపరి ఇక్కడికి వచ్చి చాలా పరిచర్య చేస్తా ఉన్నారు పిల్లలు, చాలా పరిచర్య చేస్తా ఉన్నారు. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి పండుగ తుడవడానికి కూడా ముందుకు వస్తా ఉన్నారు పిల్లలు. ప్రార్థన చేయండి. అత్త యేసు అమ్మది. వాగ్దానాన్ని చదువుతున్నానని ప్రభువైన యేసు క్రీస్తు నుండి సమాధానమును ప్రేమను కలుగును గాక. ఇది అన్నదే ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఒకటి సమాధానం, మీ బిడ్డలను మీరు పట్టుకుంటున్నందుకు మీకు వందనములు, మీ సన్నిధిలో గడిపేలా చేస్తున్నందుకు నేను మీకు వందనములు. అయినా ఈ బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించండి. ఏమన్నా వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేసుకో. ఇక ముందట ఏమో మీరు ఆయన గుంజు సన్నిధిలో గట్టిగా ఒకటి సమాధానం, రెండు ప్రేమ, ఈ రెండు కూడా దేవుడు నీకు దయచేస్తానని వాగ్దానం చేశాడు. ఆమేన్. ఆ వాగ్దానం యేసుక్రీస్తునామములో నీ బిడ్డపైకి వచ్చి ఆశీర్వాదకరంగా ఈ వాగ్దానం మీ బిడ్డలో నిలుచుకును గాక. ఆమేన్. దేవుడు చేసిన వాగ్దానం మీ బిడ్డలో నెరవేర్చబడును గాక. ప్రాణమునకు హల్లెలూయా. నీ గొప్ప ఆధారము నా ప్రాణమునకు నెమ్మదిగా కలుగుజేయున్నది. కీర్తన వచ్చేసి హల్లెలూయా. 94. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఎవరు వస్తున్నారు? శ్రావణి వాగ్దానం నేను చదువుతున్నానని మీరు సంతోషముగా బయలుకు వెళ్ళుము, ఇల్లుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదు. నువ్వు తీసుకుంటా సంతోషముగా బయటకు వెళ్ళాలన్నా, ఉద్యోగానికి వెళ్ళాలన్నా, భవిష్యత్తులో ముందుకు దాటున్న సంతోషం అనేది దేవుడి ఇస్తాడు. రెండో సమాధానం పొంది తోడుకొని పోబడదు. దేవుడి సమాధానం, దేవుడిచ్చే సమాధానం నీకు నీ కుటుంబానికి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. సంతోషకరంగా ఈ బిడ్డ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఈ బిడ్డకి దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ఈ వాగ్దానం తొందరలో యేసు నామములో నెరవేర్చబడును గాక. నాది ఈ వాగ్దానం ప్రార్థన చేసుకున్నానా? దానిలో పెట్టినావు అమ్మా పేరుమా చిన్నమ్మ. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఓ గొప్ప దేవా, నువ్వు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. అవునైనా 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడవో నువ్వు నైనా. మాకునైనా తండ్రి చక్కటి వాగ్దానం నువ్వు ఇస్తున్నందుకు నీకు వందనాలు. మీరు త్వరలో నీ కుటుంబాన్ని దీవించబడి మీలో ఆనందించే భాగ్యాన్ని, కుటుంబం అంతా రక్షించే భాగ్యాన్ని మీరు ఇస్తున్నందుకు మీకు వందనములు, స్తోత్రములనైనా. అవునయ్యా, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగ్గదు. చాలా గొప్ప వాగ్దానం వచ్చిందమ్మా. దేవునితో మాట్లాడినాడు. ఎందుకంటే మీ సాక్షి మాతో పంచుకుంటున్నారు కాబట్టి ప్రతిదీ మాకు తెలుసు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. బాధలు ఉన్నాయి కానీ 7 బాధలు వచ్చినా అది ఏ కీడు కూడా తగలదు. వస్తే కానీ అది నీకు కీడుగా మారవు. ఎందుకంటే ఆశీర్వాదంగా మార్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ వాగ్దానం యేసు నామములో ఈ బిడ్డల కుటుంబంలో నెరవేర్చబడును గాక. నాదే హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదుము. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడిన మాట, ఒంటరిగా ఉండిన నీవు నన్ను సురక్షిత, అంటే దేవుని యొక్క సరౌండింగ్, దేవుని యొక్క కాపుదలలో, దేవుని యొక్క భద్రత కిందకి దేవుడిని తీసుకొని నేను దేవుడు సురక్షితంగా కాపాడుతానని వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు. ఎప్పుడైతే ప్రార్థన జీవితానికి ముందుకు సాగుతామో ఆయన చుట్టూ కంచేసి ఆయన ఆ సురక్షితమైన ప్రాంతం ఆయన తీసుకెళ్తానన్నాడు. ఆ వాగ్దానం యేసు నామములో ఈ బిడ్డకు నెరవేర్చబడును గాక. హల్లెలూయా. ఈ వాగ్దానం పట్టుకొని మంచిగా ప్రార్థన చేసుకున్నానా? ఎక్కువ సమయం ప్రార్థన గడపాలి. మంచిది. మంచిది అక్క. మాకు ఇక్కడ గృహం ఇచ్చారు. మేము ఎన్నో ఇబ్బందులలో, ఎన్నో బాధలలో, పరీక్ష జీవితంలో ముందుకెళ్తా ఉన్నాము. అయినప్పుడు కూడా దేవుడు గొప్పగా ప్రతి విషయంలో అంటే ఆయన చిత్తం ప్రకారమే ముందుకు నడిపిస్తున్నాడు. అన్న వెంకటేశ్వర్లు అన్న అక్క ఇద్దరు కలిసి మా గృహంలో ఉండాలి, మాకు రెంట్ అవసరం లేదనేసి
చెప్పారండి. చాలా మంచిది, చాలా సంతోషం. అంటే వాళ్ళ కుటుంబంలో ఆరాధన జరగడం అంటే చాలా సంతోషకరమైన విషయం. అసలు మామూలుగా అన్న వాళ్ళ మందిరానికి వెళ్ళరు. దేవుడు చాలా కృప చూపించాడు. కుటుంబాన్ని పిల్లలు దీవించి ఆశీర్వదించిన గాక. అక్కగారి వాగ్దానాన్ని చదువుతున్నానని నీవు నీతి గల దానవై స్థాపింపబడదు. నీవు భయపడనక్కర్లేదు. ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవుడు తన చక్కని తన బాధను, తన కష్టాన్ని, తన కుటుంబాన్ని చూసిన దేవుడు ఒక చక్కని వాగ్దానం ఇస్తూ వచ్చాడు. ఇది నేను నెరవేర్చుతానని చెప్తున్నాడు. నువ్వు భయపడనక్కర్లేదు, ఎందుకంటే నువ్వు నీతిగా దాని మీద స్థాపించాడు. యేసు రక్తం ద్వారా నిన్ను నీతిమంతురాల లిస్టులోనికి దేవుడు తీసుకొచ్చాడు. కుటుంబాన్ని ఆ లిస్టులోకి తీసుకొని వచ్చాడు. ఆయన రక్తం చేత శుద్ధి చేసి నీతిమంతురాల లిస్టులోనికి, ప్రభుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు పేరు పెట్టిందంటే నీతిమంతుడు, నీతిమంతురాలు అని దేవుడు పేరు పెడతాడు. దేవునికి స్తోత్రం. ఈ కుటుంబానికి దేవుడు అద్భుతకరమైనటువంటి వాగ్దానం ఇచ్చాడు. ఈ కుటుంబం ఇంకా ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఇప్పుడు ఏదైతేనైనా బాధపడుతుందో ఆయన చూస్తున్నాడు గొప్ప దేవుడు. అందుకే ఈ వాగ్దానం ఇచ్చాడు. నువ్వు భయపడక్కర్లేదు, ఇంకా నువ్వు భయపడే అవసరం లేదు. దేవుడు తోడుగున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాను తల్లి. ఈ వాగ్దానం పడుకో, ప్రార్థన చేసుకో. త్వరలో దేవుడు అద్భుతమైన కార్యం మీ కుటుంబంలో చేస్తాడు. మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. కుటుంబం కంచి వేసి కాపాడు. నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. కొత్తగా మ్యారేజ్ అయింది సిస్టర్. వాగ్దానం భర్త వాగ్దానం ముందుకు ఇచ్చింది రాజేష్ బ్రదర్. ఆమె వాగ్దానం వేయలేదు, భర్తది ఇచ్చింది. భర్త ఇక్కడ లేడు. ఆయన ప్రయాణంలో ప్రతి విషయంలో యేసయ్య తోడుగా ఉండును గాక. ఆమేన్. నిర్దోషివై నీవు సంతోషించేదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి దోషములు ఆయన కొట్టివేసి నిర్దోషత్వంలోకి తీసుకొని వచ్చి సంతోషించే విధంగా దేవుడు చేస్తానని వాగ్దానం చేశాడు. 11:15 వచనంలో మాట్లాడుతా ఉన్నాడు. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు. దేవునికి స్తోత్రం. యేసయ్య నామానికి మహిమ. ఈ వాగ్దానం యేసుక్రీస్తు నామమున నెరవేర్చబడును గాక. ఆమేన్. కానీ వాగ్దానం మీ వాయినే పట్టుకొని ప్రార్థన చేసుకోమని తల్లి నువ్వు పట్టుకొని చేయొద్దు. మీ వాయిన వాగ్దానం ఇది. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రభు అంటే గుమ్మానికి సూర్యుని కడితే ఎట్లుంటది, ఇల్లు అంతా ఎట్లుంటది, వెలుగుతానండి. అంటే సూర్యకాంతులతో కడతారంటే అంటే అంతటి వెలుగును దేవుడు పంపిస్తారంటే కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం వేస్తున్నాం వచ్చును గాక. మాట్లాడతానండి. ఒక విషయం ఏంటంటే అమ్మ అంకులు వాళ్ళ గృహంలోకి ఈ అమ్మాయి వచ్చినాక ఎక్కువ వెలుగు వచ్చింది. అసలు ఏంటంటే శివకుమార్ మేము వెళ్ళినప్పుడు పరిగెత్తుకుంటూ వస్తుంది. అసలు వందనాలక్క అమ్మ మేము ఇంటికి వెళ్తే ఎమ్మడే ఓట చేసేస్తుంది. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, మేము వెళ్తేనే కాలు కట్టుకుంటుంటే అన్నం చూస్తుంది, చూసి వంట పెట్టింటుంది. ఎక్కడైనా వెళ్ళిన తర్వాత కూడా మళ్ళా కూడా సిస్టర్ని ఇచ్చాడు మాకు. చాలా ప్రేమ కలిగినది. చక్కటి కుమారుడు కావాలని ప్రార్థన చేయండి. ప్రెగ్నెంట్ అమ్మాయి యేసునామములో చక్కని కుమారుడు దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన స్వార్థ గాయకుడు చక్రయంకులు చక్కని వాగ్దానాన్ని దేవుడు ఇచ్చినాడని చదవమని చెప్తున్నారు. మీరు దుఃఖపడబడి యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. దేవునికి స్తోత్రం. చూసారా ప్రియులారా, యెహోవా యందు ఆనందించుట. దేవుని సన్నిధిలో ఎంత దూరమైనా కూడా ఒక చక్కని మాట అంకుల్ గురించి చెప్తున్నాను. ఎంత దూరమైనా కూడా పెట్రోల్కి ఎక్కడ డబ్బులు తీసుకోడు, అసలు ఎక్కడ పెట్రోల్ అని అడగడు. అంకులే పెట్రోల్ పోసుకుంటాడు. ఎంత దూరమైనా సరే, నంద్యాల కావచ్చు, ఇంకే ఊరైనా కావచ్చు, సువార్తకు వెళ్తే ఎక్కడికి వెళ్దామన్నా అంటాడు. అంత దూరం వచ్చేస్తాడు. ప్రార్థన ముగించుకొని చివరికి పోతే ఇంటికి ఖచ్చితంగా రావాలి చూడు, అన్న నేను పోవాలి చూడు అంటాడు. మళ్ళీ ఆ టైం అయినా చూసారా, దుఃఖపడబడి యెహోవా యందు ఆనందించట వలన మీరు బలం అంటే దేవుళ్ళలో ఆనందించుట, దేవుళ్ళలో గడుపుట వలన దేవుడు ఏం చేస్తున్నట నూతన బలాన్ని దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున బిడ్డకు నెరవేర్చబడును గాక. ఆమేన్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అక్క సువర్ణక్క
ఎనగలలో ఉంటారు శ్రావణి సౌమ్య వాళ్ళ తల్లి గారు. వారి వాగ్దానం మేము చదువుతున్నాము. పిల్లలు ఎంతో ప్రేమగా తల్లి గారు వాగ్దానం తీశారండి. నీకు మేలు కలుగునట్లు నీ యొద్ద నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టేది. మేలు శత్రువు ఎవరండి మనకు? అపవాది కదా. అయితే దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడంటే నేను శత్రువుని వెళ్ళగొడతాను, అసాధారణ తొలగిస్తాను అంటున్నాడు. అట్టి వాగ్దానం ఆ కుటుంబానికి యేసునామములో నెరవేర్చబడును గాక. హల్లెలూయా. దేవుడు చక్కగా వాగ్దానాలు ప్రతి ఒక్కరికి ఇచ్చాడండి. చాలా సంతోషం. వాళ్ళ ఇంట్లో ఉన్న చీకటి శక్తులన్నీ కూడా వెళ్ళిపోవాలని మేము ప్రేర్ చేస్తా ఉన్నాం. ఆ కుటుంబం అంతా రక్షణలోకి రావాలని మేము ప్రేర్ చేస్తా ఉన్నాము. త్వరలోనే కూడా బాప్తిసాలకు ప్రిపేర్ అవుతున్నారు. ఆ కుటుంబం అంతా కూడా రక్షణలోకి రావాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని కోరుచున్నాం. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. నిహారికమ్మ వాగ్దానం నేను చదువుతున్నాను. భయపడకము, నేను నీకు సహాయము చేసేదను. దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. దేవుని సహాయాన్ని పంపిస్తానంటున్నాడు. మొదటిగా భయం అనేది తొలగించుకోవాలి. దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన సహాయాన్ని పంపుతానని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. చక్కగా నిహారికమ్మకు దేవుడు తోడుగా ఉండి ఆ భయమును వెళ్ళగొట్టి దేవుని సహాయం చేత ఆ బిడ్డ ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. నరసింహ కుమారుడిది, సిస్టర్ యొక్క కుమారుడు.